కాసేపట్లో తెలంగాణ భవన్లో బీసీ నేతల సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్పై చర్చించనున్నారు. బీసీ కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీసీ నేతల సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్పై చర్చించనున్నారు. బీసీ కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు కూడా సిద్ధమవుతోంది. గులాబీ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఇందులో భాగంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ భవన్లో ఈ భేటీకి సంబంధించి ఏ నేతలు హాజరయ్యారు, అదేవిధంగానే ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది, ఇట్లాంటి విషయాలకు సంబంధించి తాజాగా మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, నేతలు ఎవరెవరు హాజరయ్యారు, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నేతలతో సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో మాత్రం కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే శాసనసభ వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఒక పక్క ప్రకటించింది. కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రం చట్ట ప్రకారంగా మాత్రం 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ మాత్రం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని తూచా తప్పకుండా కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలి. వాటిని కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం బీసీలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ అయితే చేస్తుంది. అందులో భాగంగానే కాసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా సమావేశం ఉండబోతుంది. బీఆర్ఎస్ బీసీ నేతలందరూ కూడా ఇప్పటివరకు తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఈ సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, బీసీలకు సంబంధించిన అంశాలపైన కూడా ఏ విధంగా వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయబోతుంది అనే దానిపైన కూడా మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఉన్నారు. అదే ఇప్పటికే బీసీలకు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా ప్రియారిటీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మాత్రం అమలు చేయట్లేదు. ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం, ప్రకటిస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈ యొక్క డిక్లరేషన్ పేరిట రైతుల డిక్లరేషన్ అని, అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చినారు. ఆ బీసీ డిక్లరేషన్కి సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ తప్పకుండా బీసీలకు ఇస్తామని కుల గణన సంబంధించినటువంటి సర్వే చేసిండ్రు. ఆ సర్వేలో ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సకల కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి బీసీల సంఖ్యను చూస్తే 1,64,50,00,000 పైకి చీలుకున్నారు. 1,60,00,000 అంటే అప్పుడేమో దీంట్లో బీసీల సంఖ్యకు సంబంధించినటువంటి 51% వస్తే ఇవాళ 46% చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా మోసపూరితంగా చేస్తున్నట్టు, కుట్రపూరితంగా ఏదైతే బీహార్లో కానీ కర్ణాటకలో కానీ ఏ విధంగా అయితే మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా అటువంటి దానికే తెరలేపుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇలా అన్ని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సెల్ అధ్యక్షులు ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు మన తెలంగాణ భవన్లో సమావేశం జరగబోతా ఉన్నది. దీనికి సంబంధించి మా డిమాండ్ ఒకటే, ఇచ్చినటువంటి 42%
సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని ఏదైతే ఇస్తా అని చెప్పేసి అన్నారో దానిని అమలు చేయాలి. అసెంబ్లీలో దానికి రాజ్యాంగ సవరణ అవసరం అంటే మరి రాజ్యాంగ సవరణ అంతకుముందు అవసరం అనే విషయం తెలియదా? అంటే ఈ కుంటి సాకులు చెప్పి ఈ బీసీలకు అన్యాయం చేసేటువంటి ఒక కుట్రను తెలియపుతున్నారు. అట్లనే ఇంకొక డిమాండ్ కూడా చేయబోతా ఉన్నాం మేము. రేపు కేంద్ర ప్రభుత్వం ఓబీసీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రిని కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేయడానికి ఇలా మేము కార్యాచరణతోని ముందుకు పోవడానికి ఒక ఆలోచనతోని పోతా ఉన్నాం. ఇలా పూర్తి స్థాయిలో వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? 100% కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడిదక్కడ బీసీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు, బీసీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకోబోతా ఉన్నది. అంటే ఈ సమావేశం ద్వారా మాత్రం ఏమైనా కార్యాచరణ సిద్ధం చేసుకునే అవకాశం ఉందా? రేపు నుంచి ఒక కార్యక్రమాలు గ్రామ లెవెల్లో కావచ్చు, మండల లెవెల్లో, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, అదేవిధంగా జిల్లా లెవెల్లో ఏమైనా సమావేశాలు పెట్టబోతుందా బీఆర్ఎస్? తప్పకుండా దాని మీదనే కార్యాచరణకు సంబంధించి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో నుండి బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చిండ్రు. బీసీ బంధు పేరిట బీసీలకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మాకు సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కానీ మన మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీకి సంబంధించినటువంటి ఒక ఈటల రాజేందర్ నన్నను ఆర్థిక మంత్రిగా ఇవ్వడంతో పాటు అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఈరోజు మధుసూనాచారి గారు కానీ, అదేవిధంగా కేపీ వివేకానంద గారు కానీ, అదేవిధంగా చాలా అంటే గొప్పగా బీసీలను ప్రోత్సహించేటువంటి ఆలోచనలో అనేక ఆత్మగౌరవ కుల భవనాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇంకా ఎన్నో చేసినాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో బీసీకి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా తయారైపోయారు. బీసీ మొన్ననే వాళ్ళ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్ననే క్లియర్ కట్గా చెప్పిండ్రు, వీళ్ళంతా తప్పుల తడక ఈ యొక్క వాళ్ళ కులగణన సర్వేను తగలబెట్టండి అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పినటువంటి సందర్భం చూస్తేనే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా తయారు కాబోతూ ఉన్నారు. ఇది ఒక పక్క మాత్రం బీసీలకు సంబంధించినందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీని కానీ ఇచ్చిన ఆ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించిన డిక్లరేషన్ని ఇప్పటివరకు మాత్రం అమలు చేయట్లేదు. అమలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టబోతుంది. గ్రామ మండల నియోజకవర్గాలతో పాటు జిల్లాలో కూడా ఆ బీసీలకు సంబంధించిన దానిపైన ప్రతి అంశంపైన కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కాసేపట్లో ప్రారంభమయ్యే బీసీలకు సంబంధించిన అంశంపైన కేటీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి కూడా ఒక పక్క ఆ ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ.